మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను, హోం ప్రిన్సిపల్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. సీనియర్ అధికారులు అయ్యుండి ఎందుకు ఇలాంటి మెమోలు జారీ చేస్తున్నారని కామెంట్ చేసింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ లో 14 రీల్స్ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. అఖండ 2 పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ లో అపీల్ చేసింది. పిటిషన్ పై కాసేపట్లో విచారణ జరగనుంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా టికెట్ ధర పెంపుకు అనుమతి ఇవ్వడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు టికెట్ల రేటు పెంపు విక్రయాలపై హైకోర్టు బుక్ మై షో సంస్థను నిలదీసింది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా అని ప్రశ్నించింది. ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారని ప్రశ్నలు సంధించింది. ఉత్తర్వులు అందే లోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేస్తారని బుక్ మై షో వివరణ ఇచ్చింది. ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారా లేదా అని సూటిగా చెప్పాలని కోర్టు కామెంట్ చేసింది. ఇక దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అఖండ 2 సినిమాకు సంబంధించి ఏవైతే ప్రభుత్వం జీవో ఇచ్చిందో స్పెషల్ షో తో పాటు టికెట్లు రేట్లు పెంచుకోవచ్చని ఆ జీవోని నిన్న హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ కూడా కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నిన్న షో నిర్వహించి అధిక ధరలకే టికెట్లు విక్రయించడం జరిగింది. దీనిపైనే మళ్ళీ ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్లైన్ లో విక్రయిస్తున్నారని చెప్పేసి బుక్ మై షోను కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. మాకు ఉత్తర్వులు అందే లోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని చెప్పేసి వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు పెంచిన రేట్లతోనే టికెట్లు ఆన్లైన్ లోనే విక్రయిస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు మీద కంటెంప్ట్ ఆఫ్ యాక్షన్ ఎందుకు తీసుకోవద్దో చెప్పాలని చెప్పేసి కూడా హైకోర్టు విచారణ సందర్భంగా బుక్ మై షోని కూడా హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం పైన కూడా హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదు, హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి కోర్టు ఉత్తర్వులు పట్టవా అని చెప్పేసి కూడా సిబి ఆనంద్ కి ఘాటుగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సీనియర్ అధికారులు అయ్యుండి కూడా ఎందుకు ఇలాంటి మెమోలు జారీ చేస్తున్నారు, ప్రతిసారి మెమోలు ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి కోర్టు ఉత్తర్వుల తర్వాత కూడా విత్డ్రా చేస్తున్నారు ఎందుకు అని చెప్పి హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం అయితే హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని. ఇక ఈ విచారణ జరుగుతుండగానే హైకోర్టు డివిజన్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ 14 రీల్స్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అఖండ 2 సింగిల్ బెంచ్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసి ఇప్పుడు లంచ్ తర్వాత 2:30కి ఆ పిటిషన్ పైన డివిజన్ బెంచ్ లో విచారణ జరగనుంది. కానీ హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ మళ్ళీ జీవోలు ఎందుకు ఇస్తున్నారు, టికెట్ల ధరలను ఎందుకు పెంచుతున్నారు అని చెప్పేసి కూడా హైకోర్టు ప్రభుత్వం ఏదైతే చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి సిబి ఆనంద్ పైన కూడా సీనియర్ అధికారి అయ్యుండి ఇలాంటి మెమోలు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 2:30కి హైకోర్టు డివిజన్ బెంచ్ లో అఖండ 2 కి సంబంధించి విచారణ జరగనుంది. థ్యాంక్ యూ సురేష్.